రాధిక, రాధిక, ఎన్నిసార్లు చెప్పాను నీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండమని. పద. ఏమైనా పని దొరికిందా ఈరోజు? లేదు రాధిక, సర్పంచ్ గారి దగ్గరకు కూడా వెళ్లాను. పొలంలో పని ఉంటుందేమో అని అడిగాను. అక్కడ కూడా పని దొరకలేదు. ఇలా అయితే ఎలా గడుస్తుంది? గ్రామంలో ఒక పెళ్లి జరిగింది. అక్కడి నుంచి కొన్ని రొట్టెలు తీసుకొచ్చాను. మిమ్మల్ని లోపలికి అనుమతించారా? లేదు. అయితే దొంగతనం చేశారా? లేదు రాధిక, పాడైపోయిన ఆహారాన్ని బయట పడేశారు. అందులో ఈ రొట్టెలు కూడా ఉన్నాయి. ఓ దేవుడా, ఇంకా ఎంత పరీక్షిస్తావు? నువ్వు 2 రోజులుగా ఏమీ తినలేదు. ఈ రోజైనా తిను. రేపు ఏదో ఒక పని తప్పకుండా వెతుక్కుంటాను. బహుశా ఇక్కడేదైనా పని దొరకవచ్చేమో. రావుగారు, ఏమైనా పని దొరుకుతుందా? సరుకులు తెచ్చే పనైనా, లెక్కలు చూసే పనైనా, బరువులు మోసే పనైనా ఏదైనా ఉందా? ఇక్కడ అలాంటి పనేమీ లేదు బాబూ. సరే రావుగారు. అన్నా, ఏదైనా పని ఉందా? పాత్రలు కడగడం, టీ చేయడం, సరుకులు తెచ్చడం ఏదైనా చేస్తాను. అయ్యో బాబు, ముందుకెళ్ళు. ఇక్కడ 2 కస్టమర్లు కూడా సరిగ్గా రావడం లేదు. రోజంతా ఈగలు తోలుతూ కూర్చుంటున్నాను. నమస్కారం సర్పంచ్ గారు. చెప్పు నాగరాజు, ఎలా వచ్చావు? పని కోసం వెతుకుతున్నాను. ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏదైనా పనిస్తే బాగుండేది. ఇప్పుడైతే పని లేదు నాగరాజు. ఇంకో వారం ఆగు. పంట కోత మొదలవుతుంది. అప్పుడు పని చేసుకోవచ్చు. 1 వారమా? సరే సర్పంచ్ గారు, వస్తాను. వచ్చారా? అవును. చాలా బాధగా ఉన్నట్టున్నారు. ఈ రోజు కూడా పని దొరకలేదా? నా తలరాతలో ఏముందో అర్థం కావడం లేదు. అన్నీ మంచిగానే జరుగుతాయి. ఇది కష్టకాలం మాత్రమే. త్వరలో ముగిసిపోతుంది. వెళ్ళి ముఖం కాళ్ళు కడుక్కొని రండి. ఇదిగో. అరే, ఈ మిఠాయి ఎక్కడిది? పక్కింటి సంగీతక్క ఇచ్చి వెళ్ళింది. వాళ్ల కూతురికి బాబు పుట్టాడట. నువ్వు తినలేదా? ఇప్పటి వరకు నేను ఒంటరిగా ఏదైనా తిన్నానా? ఇప్పుడెలా తింటాను? ఇప్పుడిద్దరం కలిసి తిందాం. దేవుడా, ఈ రోజైనా పని దొరికేలా చూడు. తప్పకుండా దొరుకుతుంది. ఎక్కువగా ఆలోచించకండి. రాధికా, ఓ రాధికా, ఏమైందక్కా? మీ ఇంటి చెట్టు నుంచి కొన్ని ఆకులు కావాలి. ఏ చెట్టకా? ఇదిగో, వాకలిలో ఉన్న చెట్టు. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఇంతకీ ఈ ఆకులతో ఏం చేస్తారు? ఈ ఆకులు జీర్ణశక్తికి చాలా మంచివి. శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. చాలా ఔషధ గుణాలున్నాయి. నీకు తెలియదా? లేదక్కా, నాకు తెలీదు. ఈ రోజు కూడా పని దొరకలేదు రాధిక. అందుకంత బాధపడాల్సిన అవసరమేముంది? సమయం వచ్చినప్పుడు పని దొరుకుతుంది. ఇప్పటికే ఆకలి వల్ల శరీరం కూడా సహకరించడం లేదు. నేనొకటి వండాను, ఆగండి తీసుకొస్తాను. ఇదేమిటి రాధిక? ఆకుకూర, పచ్చగా ఆరోగ్యకరంగా ఉండే కూర. అద్భుతం, చాలా రుచిగా ఉంది రాధిక. హమ్మయ్య, దేవుడి దయవల్ల మనం ఆకలితో చనిపోం. మన ఇంటి చెట్టు ఆకులతో చేసిన కూర ఇది. నిజమా? అవును, ఆ చెట్టు చాలా ఉపయోగకరమైనది.
నేను పని కోసం వెళ్తున్నాను రాధిక. ఒక మాట చెప్పనా? చెప్పు. మీకు పని దొరకడం లేదు కదా? మనం ఈ ఆకుకూరను అమ్మితే ఎలా ఉంటుంది? ఆకుల కూరను ఎవరైనా తింటారా? ఎవరికీ ఆకుల కూర అని చెప్పి అమ్మం కదా. అయినా మీకు నచ్చింది కదా? అది నిజమే. ఒకసారి ప్రయత్నిద్దాం. అరే నాగరాజన్నా, ఇదేమిటి? ఆకుకూర అన్నా. దీన్ని దేనితో తినాలి? ముందైతే ఇలానే రుచి చూసి చెప్పండి. నాకు కూడా కొంచెం ఇవ్వు. అరే వా, చాలా రుచిగా ఉంది. ఇంకోటి ఇవ్వు. ధరెంతన్నా? ధర ఒక ప్లేట్కి 10 రూపాయలు. ఇదిగో 20 రూపాయలు. నాది కూడా. చూసేవా రాధిక, దేవుడు నీ మాట విన్నాడు. ఇక నుంచి ఇదే పని. రేపట్నుంచి కూరతో పాటు అన్నం, రొట్టెలు కూడా తయారు చేస్తాను. ఏమమ్ముతున్నావయ్యా? ఆకుకూర సర్పంచ్ గారు. ఆకుకూర? ఒక్కసారి రుచి చూపించు. అరే వా, చాలా అద్భుతంగా ఉంది. కొంచెం ఇంటికి కూడా కట్టివ్వు. ఇంకా ఎంతయింది? చాలాసేపు నుండి ఇక్కడ నుంచున్నా. నాకు త్వరగా ఇవ్వు. లేదు, నాకే ముందివ్వు. అరే నాకు త్వరగా ఇవ్వయ్యా. అరే నేను చెప్తున్నా కదయ్యా, నాకు త్వరగా ఇవ్వు. త్వరగా ఇవ్వయ్యా, నాకు టైం అయిపోతుంది. భారీ వర్షాల కారణంగా అనేక గ్రామాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. దేవుడికి చాలా కృతజ్ఞతలు. ఈ వర్షానికి మన మట్టి ఇల్లైతే నిలబడేది కాదు. అవును, ఏదైనా ప్రమాదం జరక్కముందే దేవుడు మనల్ని కాపాడాడు. ఇదేమైంది? అయ్యో దేవుడా! నిన్న రాత్రి వర్షం మన జీవితానికి అండగా నిలిచిన చెట్టును కూల్చేసింది రాధిక. నువ్వు లేకుండా జీవితం వ్యర్థం. మాకున్నది నువ్వే. జీవితం ఎప్పుడూ వ్యర్థం కాదు. మీరు సంపాదించుకున్నది మీ కష్టంతోనే. నేను కేవలం మీకు తోడుగా ఉన్నాను. కాని ఇప్పుడు మేము ఏమి చెయ్యాలి? మళ్ళీ మా జీవితం పాత పరిస్థితికి వస్తుందా? ఆకలితో ఉండాల్సిందేనా? లేదు, అలా ఎప్పటికీ జరగదు. నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను, కొత్త రూపంలో.
నా పూలను కోసి ఇక్కడే పాతిపెట్టండి. మన చెట్టు